ఈనాడులో నేర్చుకున్న పాఠాలు, రామోజీరావు నేర్పిన క్రమశిక్షణ, నిబద్ధత జర్నలిజంలో రాణించడానికి పునాది వేశాయని ఈనాడు జర్నలిజం పూర్వ విద్యార్థులైన సీనియర్ పాత్రికేయులు అన్నారు. 1976లో ప్రారంభమైన ఈనాడు జర్నలిజం స్కూలులో తొలి బ్యాచ్గా శిక్షణ పొందిన వీరు 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమాజిగూడలో ఈనాడు కార్యాలయానికి వెళ్లి రామోజీరావు చిత్రపటం వద్ద నివాళులర్పించారు. వారి అనుభవాలతో రూపొందించిన ప్రత్యేక సంచిక స్వర్ణాక్షరిని ఈనాడు ఎడిటర్ ఎం నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈనాడు పత్రికది ముందు నుంచి విలువల జర్నలిజమేనని ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈనాడు జర్నలిజం స్కూల్ తొలి బ్యాచ్ జర్నలిస్టుల స్వర్ణోత్సవ సమావేశ కార్యక్రమానికి ఆయన విశిష్ట అతిథిగా హాజరయ్యారు. మొదటి బ్యాచ్ సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు. మిత్రులు చెప్పినట్టు తెలుగు జర్నలిజంలో ఒక మార్పు, ఈనాడుకు ముందు ఈనాడు తర్వాత. జర్నలిజానికి సంబంధించి ఇప్పటి వరకు మరో పేపర్ వచ్చిందని నేను అనుకోవటం లేదు. ఇదొక ఈనాడు ఒక చరిత్ర. తెలుగు ఆంధ్రదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడైనా ఈనాడు ఒక చరిత్రగానే నిలుస్తుంది. అందులో పనిచేసిన వాళ్ళు ధైర్యంగా గర్వంగా మేము ఈనాడులో పనిచేసామని చెప్పుకునే స్థితిలోనే ఉన్నారు. దాంట్లో ఏం లేదు కదా. వచ్చిన మీ అందరికీ, పిలిచిన మీ అందరికీ చూసే అవకాశం కల్పించినందుకు, మిత్రులకు నేను మొమెంటల్ ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు సహచరులకు, పెద్దలందరికీ మరోసారి నమస్కారం. ఈ 50 ఏళ్ళు ఇది ఒకటి కళ్ళ ముందు కనిపిస్తుంది. అంత బాగా వచ్చింది ఆ సంచిక. మా జ్ఞాపకాలు ఈనాళ్ళు మేము పనిచేసిన నాటివి. ఇంతకుముందు రామోజీరావు గారి గురించి చాలా సుదీర్ఘంగా చెప్పినారు. రామోజీరావు గారి ఆ ఇన్స్టిట్యూషన్ వారు ప్రారంభించిన కారణంగా, అందులో శిక్షణ పొందిన కారణంగా మేమందరం మా వృత్తుల్లో రాణించినాం. నేను ఇప్పటికీ ఇంకా వృత్తిలో కొనసాగుతూ ఉన్నాను.